హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ మై ఛానల్. ఈరోజు అయితే నైట్ డిన్నర్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అనమాట. అది ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను, తెప్పాలు అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేడి చేసేసుకొని ఉల్లిపాయలు అలాగే బంగాళదుంపలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేడి చేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత బంగాళదుంపలు కూడా వేసేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. నేనైతే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసేసుకుంటాను. అది అయిపోగానే మళ్ళీ రెడీ చేసుకుంటాను. ఇగోండి, అదే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే నేను 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను, 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను. దానికి 4 గ్లాసులు వాటర్ అయితే పడుతుంది కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్నాను. రైస్ అయితే ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇగోండి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఈరోజు ఆ పాప చూడండి పక్క నుంచి ఏడుస్తుంది ఎత్తుకోమని. ఇంకోండి, ఎసరు అయితే మరిగిపోయిన తర్వాత బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను కదా, అదైతే కడిగేసుకొని వేసేసుకున్నాను. ఇగోండి, బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా అయితే చేసేస్తాను. బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ అయితే కడిగేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాను, అందులో ఆయిల్ వేసేసుకొని చికెన్ లివర్ అయితే ఫ్రై చేస్తున్నాను ఆ పాప కోసమని. ఇవ్వండి, అవి ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ కడిగేసి పెట్టుకున్నాను కదా, అదైతే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకోండి, ఉడకబెట్టుకుంటున్నాను. సగం ఉడికిన తర్వాత 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి తిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకోండి, ఇప్పుడైతే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే వేసుకోవాలి. ఇవ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే వేసేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు అయితే అదైతే ఫ్రై చేసేసుకోవాలి. ఇవ్వండి, చికెన్ ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది చికెన్ అయితే. ఇంకోండి, ఇప్పుడైతే ఉల్లిపాయలు టమాటా అయితే తీసుకున్నాను కదా, అదైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇవ్వండి, అది కూడా వేసేసుకొని మనం పచ్చివే రుబ్బుకున్నాం కాబట్టి ఇవ్వండి, చాలాసేపు అయితే ఒక 10 to 15 minutes అయితే ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా. అలాగే ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడకబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కారము అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇవ్వండి, ఒకసారి మూత పెట్టుకొని అయితే ఒక 2 నిమిషాలు అయితే అలా ఉంచేసాలి. ఇవ్వండి, 2 నిమిషాలు అయితే అలానే ఉంచేసాను. ఇవ్వండి, ఒకసారి అయితే మూత తీసుకొని అయితే కలిపేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీకి వాటర్ అయితే వేసుకొని అలాగే స్టవ్ పైన అయితే 10 to 15 minutes అయితే ఉంచేసుకోవాలి. లాస్ట్లో అయితే గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఒకసారి కొత్తిమీర అలాగే పుదీనా కూడా చల్లుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఏం చల్లట్లేదు, సింపుల్గా చేసేసాను. అంతేనండి, చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక నిమిషం ఉంచేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇవ్వండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.